కట్టుకున్నవాడే కాలయముడైన వైనం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయగిరి మండలంలోని సున్నంవారి చింతల గ్రామస్తుడైన బండారు ప్రవీణ్ అదే మండలంలోని గండిపాలెం ఎన్బి కాలనీకి చెందిన బత్తుల సరస్వతి అనే అమ్మాయిని బండారు ప్రవీణ్ అనే అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వివాహమై 6 సంవత్సరాలవుతోంది. ప్రవీణ్ సరస్వతిల వివాహ అనంతరం కొంతకాలం పాటు బాగానే వారి కాపురం కొనసాగింది. 2 సంవత్సరాల తర్వాత కట్నం తీసుకురాలేదని హింసించేవాడు. సరస్వతి కుటుంబం పేద కుటుంబం అయినందున ప్రవీణ్ ఆశించినంత డబ్బులు ఇవ్వలేకపోయారు. అలా కొంతకాలం చిత్రహింసలకు గురి చేశాడు. అది అలా ఉండగా భార్య మీద అనుమానంతో ఏదో ఒక కారణం చేత కొడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. అలా కొంతకాలం గడిచింది. వీరిద్దరికీ పిల్లలు కూడా పుట్టారు. ఒక పాప, ఒక బాబు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతని అనుమానం రోజు రోజుకి పెరుగుతూనే వచ్చింది. అనుమానంతో తన చేతికి ఏది దొరికితే అది తీసుకుని కొట్టేవాడు. ఆమెతో మాట్లాడేవారు. అన్నైనా, తమ్ముడైనా, చిన్నాన్నైనా ఎవరితోనైనా తనకు అక్రమ సంబంధం అంటకట్టి చిత్రహింసలకు గురి చేసేవాడు. అలా తన అనుమానం ఎక్కువై 20వ తేదీ సోమవారం రాత్రి 12 గంటల నుండి మంగళవారం సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నాడు. బయట వారికి తన అరుపులు వినపడకుండా తలుపులు వేసి బెల్టుతోనూ కర్రతోనూ కొడుతూ కాలుతో తొక్కుతూ విచక్షణరహితంగా హింసకు గురి చేసేవాడు. సరస్వతి నాన్నకు ఫోన్ చేసి నీ కూతుర్ని చంపేస్తారంటూ ఒకవైపు మాట్లాడుతూ కొడుతూనే ఉండేవాడు. కొట్టొద్దని ప్రాధేయపడినా కాళ్ళు పట్టుకుని వేడుకున్నా వదిలేవాడు కాదు. తనను వదిలిపెడితే పుట్టింటికి వెళ్ళిపోతానని, దయచేసి చంపవద్దని ఎంత బతిమలాడినా కనికరం చూపకుండా కొడుతూనే ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం తన అన్న రాగానే కొట్టడం ఆపేసి బయటకు వెళ్ళిపోయాడు. సరస్వతి అన్న, మా చెల్లి తప్పు చేస్తే తప్పు చూపించు, మా ఇంటికి పంపించు, దయచేసి ఇలా మాత్రం చేయొద్దని బతిమాలితే కూడా మీ చెల్లిని చంపేస్తాను అంటూ బెదిరించాడని సరస్వతి తన గోడను మీడియా ముందు వివరించింది. భర్త పేరు ప్రవీణ్, నాకు 2 పిల్లలు. ఒక పాప పేరు సాత్విక, బాబు పేరు లోహిత్. ఇక నాకు పెళ్ళయ్యి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి కొన్ని రోజులు కట్నం తీసుకురాలని వేధింపులు, కొన్ని రోజులు ఇక అనుమానము, ఇట్లా వగేరా ప్రతిసారి ఏదో ఒక అనుమానం. మమ్మీ నాన్నతో గొడవ పెట్టుకోవడము, వాళ్ళు నన్ను తిట్టడం, నీ టార్చర్ పడ్డాక నా ద్వారా వాళ్ళు టార్చర్ పడ్డాం. మళ్ళీ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సార్. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. రకరకాల టార్చర్ సార్. లింక్ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైతే వాళ్ళతో వరుసలు కలిపేయడం. అనుమానం, బాగా అనుమానం సార్. పిల్లలు 2 సార్. పాప పేరు సాత్విక, బాబు పేరు లోహిత్. పాపకు 3 years, బాబుకి 5 years. పెళ్ళైన కాంచి టార్చర్ సార్. పెళ్ళైన కాంచి నేను ఎక్కువ అత్తగారింట్లో లేను, ఎక్కువ పుట్టింట్లోనే ఉన్నా. ఈ దెబ్బలన్నీ మొన్న మండే midnight 12కి స్టార్ట్ చేశారు. ట్యూస్డే 9కి ఎండ్ చేశాడు. అదే అన్నయ్య వచ్చేసరికి స్టార్ట్ చేశాడు. బతిలాడుతున్నా, దండం పెట్టిన వదిలే నా నాన్న ఫోన్ చేశాడు. నాన్నతో మాట్లాడతాను కొడతాను, నాన్నతో మాట్లాడతాను కొడతాను. ఉండలేను సార్. చంపేస్తున్న పైపు నాకు ఉండదు. నాకు ప్రాణ రక్షణ కావాలి. పోలీసులు మీరే నాకు న్యాయం చేయాలి. పిల్లలు కూడా సైకిల్ స్టేజ్లో నేను లేను. ఒళ్ళు మొత్తం ఘోరం చేసేది. కొట్టి నాకు అసలుకే దీంట్లో పడతాం. థైరాయిడ్ అతనే కాదు సార్. పిల్లలు మాట నేను చదవలేను, నేను చూడలేను. బాగా నాకు ప్రెజర్ అవుతుంది, టార్చర్ అవుతుంది. మీరే నాకు న్యాయం చేయాలి సార్. బెల్ట్తో బాగా ఉంటాడు సార్. బెల్ట్ కొట్టి కర్రలతో, బెల్ట్ కర్ర 2 ఒకటి సుద్దితో కొట్టాడు. ఏది ఆయనకు చెరవ తీసుకున్నాడు. ఒకసారి చపాతి కర్ర తీసుకున్నాడు. ఇక మొత్తం ఒకసారి వైర్ తీసుకున్నాడు, ఛార్జింగ్ వైర్. ఇక ఆయన అందుబాటులో ఏది దొరికితే అది కొట్టేశాడు. ఒకటేమో బాటిల్ వేసేది. కొంచెం కాన్షియస్నెస్ లేదు సార్. కొట్టి పడిపోయింది సార్. బెడ్ మీద పడిపోయినా కొట్టేది. ఆ నొప్పితో కొట్టద్దు అని అయితే అరుస్తున్నాను. సరస్వతి తల్లి కూడా, నాకు ఒక కూతురు ఒక కొడుకు. నా కూతురు సరస్వతిని సున్నంవారి చింతలకు చెందిన బండారు ప్రవీణ్ అనే అబ్బాయి, నా కూతురు సరస్వతి ఇద్దరూ ప్రేమించుకున్నారని, సరే ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా అని మేము కూడా ఒప్పుకుని ప్రవీణ్కి ఇచ్చి వివాహం చేశామని, ప్రేమించాడనే ఒకే ఒక కారణంతో వారి ప్రేమను గౌరవించి ఒక్కగానొక్క కూతుర్ని ప్రవీణ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశానని ఆమె చెప్పుకొస్తుంది. పెళ్లి చేసినప్పటి నుండి నా కూతుర్ని ఏదో ఒక కారణం చూపుతూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడని, అత్తగారి ఇంటి దగ్గర కంటే నా కూతురు నా ఇంట్లో ఉన్న రోజులే ఎక్కువని, వాళ్లకు పుట్టిన పిల్లలను కూడా ఇప్పటి వరకు మేమే పోషించామని సరస్వతి తల్లి తన గోడును వెళ్ళబుచ్చింది. ఇంకా తన దగ్గరే ఉంచితే నా బిడ్డను ఎలాగైనా చంపేస్తాడని ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి నా బిడ్డకు న్యాయం చేయండి అని మీడియా ముందు సరస్వతి తల్లి రోధించింది. నా పేరు బొత్తులు పద్మ సార్.
నాకు ఒక కొడుకు ఒక కూతురు. ఒక కొడుకు ఒక కూతురు అయితే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే సరేలా అని చెప్పేసి ఇచ్చేసింది సార్. ఇచ్చేసిన తర్వాత ఆమెని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. ఆమెను మంచిగా చూసుకోకపోవడం, చేయడం, బాగా టార్చర్లు పెట్టడము, ఆమెని ఎట్లా గింజని ఎట్లా పడితే అట్లా అడుగుతుంది సార్. మా ముందు ఇక మేమేమనంటే మళ్ళీ మా మీద కూడా గొడవకు వస్తుంది సార్. అయితే ఇప్పుడు దాకా సరే ఇంకా మా ఇద్దరు పిల్లలు అయింది, ఎట్లా ఒకటి చదువుకొని పోవాలని చెప్పేసి అంటే అట్లే చదువుకొని పోతా మంచిగా ఉంటున్నారు సార్. ఇంకా వాడి ఇబ్బందికి ఎట్లా ఒకటి తట్టుకొని ఉంటున్నారు సార్. అట్లే అట్ట కూడా ఉంచిన కన్నా మొన్న బాగా కొట్టి ఆమెను టార్చర్లు పెట్టి బాగా ఇబ్బంది పెడుతుంది సార్. రోజు చంపేస్తా అంటున్నాడు. మా కొడుకు హైదరాబాద్ 3 గంటలకు ఫోన్ చేస్తే మా ఆయన 2 చేతులు దండం పెట్టిండు. నువ్వే ప్రేమ దేవుడిని చూడండి, నువ్వే దేవుడివి, నా కూతురు ఏదన్నా తప్పు చేసి నా ఇంటికి పంపించాయి, కానీ నువ్వు ఇట్లా చిత్రహింసలు పెట్టి చంపేకి నాకున్నది ఒకటే బిడ్డ. ఈరోజు పోతే మళ్ళీ రేపు రాగు ప్రవీణ్ అని మా ఆయన 6 గంటల దాకా ఇచ్చింది సార్. ఫోన్ చేసుకుని ప్రవీణ్ మారుడు పేరు ప్రవీణ్, వాళ్ళ ఊరి సిన్నోడు సార్. మా కొడుకు ఫోన్ చేసి కూడా బంగపోయి బతికినాడు సార్. మా కొడుకు నేను వస్తున్నా బాబా, ఏమైనా తప్పు చేసినా మాకు చెప్పి మాకు సమర్థించు, మేమేమన్నా చెప్పగలదే చెప్తాం కానీ నువ్వు ఇట్లా ఇబ్బంది పడిపోతా సార్ అని ఫోన్ చేసి మా కొడుకు పోయిందాకా. మా కొడుకు 3 గంటలకు పోతే సార్ ఫోన్ చేస్తే మా కొడుకు 9 గంటలకు పోయిందాకా కొడుతూనే ఉన్నంట. చచ్చిపోయిందేమని గురి పెడుతున్నాడంట. వీళ్ళు చూసి వాడు మాటలు విని ఇక లేచింది అన్నట్టు అని ఏడ్చు ఎక్కడ చూస్తే ఇంకా అప్పుడు పొంది పెడతాడంట. కాళ్ళు చేతులు పట్టుకొని వాడు దండాలు దశకాలు పెట్టి చిన్నగా తప్పించాలి. మామంటాడంట చంపినా కొట్టినా నువ్వు ఈడే ఉండమ్మా, నువ్వే సంపని ఈడే ఉన్నంటాడంట వాళ్ళు మామ. అట్నే సార్. పెద్దోడైనోడు ఎట్లా చెప్పాలా నాయన అట్లా కొట్టకూడదు రాదు, ఏమన్నా ఆయన దగ్గర చచ్చిపోతే ఎంత బదనాయమో చెప్పాలి కదా సార్. 2 పిల్లలు, ఆ పిల్లలు కూడా ఆమె సాకేది లేదు. ఆమె కీళ్ళవాతము, థైరాయిడ్, సైడు, ఇక మా కోసం మా ఆయనకి బీపీ షుగర్, వాడు పిల్లలు అనిపించి మా ఆయనకి ఆరోగ్యపరంగా అన్నీ బాగలేదు సార్. అని బీపీ షుగర్ వచ్చింది, నాకు నడువు నొప్పి వచ్చింది. ఏమో ఆలోచించాను. ఒకటే బిడ్డ ఆయన మళ్ళీ మంచి సాకున్నాము, డిగ్రీ దాకా చదివింది సార్. మళ్ళీ చదువుకోలేను ఫస్ట్ ర్యాంక్ చదువులో కూడా. అలాంటి దాన్ని వాడి చేతిలో పెట్టి మేము నరకం అనిపిస్తున్నాం సార్. మేమే నరకం అనిపిస్తున్నాడో ప్రపంచం మీద అర్థాలు ఆడపిల్లలు కన్నా వాళ్ళు ఎంతోమంది ఇట్లాంటి నరకం ఎంతమంది అనుభవిస్తున్నారో సార్. ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు. మేము మాకే బాధ అనుకుంటే అట్లాంటి బాధ ప్రపంచం మీద ఎంతోమంది తల్లి కాని వాళ్ళకు ఉంది, ఒక కొడుకుని కూతుర్ని కాని వాళ్ళకి, ఒక కూతుర్ని కాని వాళ్ళకి. మా భర్త అయితే మా పిల్ల కోసం నరకం అనుభవిస్తున్నాడు. బాగా ఇష్టం ఆయనకి పాప అంటే, ఈమె కూడా ఇష్టం బాగా ఆయన అంటే.